ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన కార్మెల్ రివర్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని మేము సంతోషిస్తున్నాం. దేవుడు ఆ విధంగా ఈ పరిచయను నానాటికి క్రమక్రమంగా వృద్ధిలోనికి తీసుకొస్తున్నాడు. అనేకులకి ఈ పరిచయను ఆయన పరిచయం చేస్తున్నాడు. దేవుని ద్వారానే అనేకులు ఈ యొక్క పరిచయను గురించి వింటున్నారు. చాలామంది అటు విశాఖపట్నం నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి కానీ నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. వారి వాక్యాలు వింటూ ఇందులో మనం తెలియచేస్తున్న నెంబర్కి వాళ్ళు కాల్ చేసి మాట్లాడుతున్నారు. సో ఇది నా నెంబరే, నా దగ్గర ఉంటుంది. మీలో ఎవరికైనా ప్రార్థనల అవసరాలు ఉంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ అని పెట్టండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా యొక్క అనుకూలత సమయంలో తప్పకుండా మీ యొక్క సమస్యకు మేము ప్రార్థన పూర్వకంగా రిప్లై కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక మాటను ధ్యానించుకుందాం. సామెతల గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయ కోరదగినది అని వ్రాయబడి. సో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అనేది దాని ఉద్దేశం. గొప్ప ఐశ్వర్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు చాలామందిని మనం బైబిల్లో గమనిస్తాం. గొప్ప ఐశ్వర్యం ఉంది వారికి, కానీ వాళ్ళ పేరు చూస్తే చాలా అంటే చాలా హీనంగా దరిద్రంగా కనబడుతుంది. అటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో వచ్చిన మార్పులు మనం గమనించినప్పుడు మొదటిగా మనం చూస్తాం నయమానుని గురించి. సో సిరియా వాడు, అతడు సైన్యాధిపతి. సిరియా దేశంలో ఉన్న రాజు అతని మీద ఆనుకుంటాడు. అతను సర్వ సైన్యమునుగా సైన్యాధిపతిగా ఉన్నాడు సిరియా దేశంలో. అలాంటి గొప్ప వ్యక్తి, అతను ఎన్నో యుద్ధాలు చేశాడు. యుద్ధాల్లో అనేక సందర్భాల్లో ఆయన ద్వారా జయాలు కూడా కలిగాయి. అలాంటి గొప్ప వ్యక్తికి చాలా ఆస్తిపాస్తు ఉన్నాయి, గొప్ప ఐశ్వర్యం ఆయనకు ఉంది. కానీ ఆయన పేరు నయమాను అన్నప్పుడు నయమానాన్ని ఒట్టిగా చెప్పేసి వదిలేయటం లేదు. కానీ నయమానికి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ టైంలో ఈ కాలంలో మనం గమనిస్తే ఇంటి పేరు ప్రస్తావన చేస్తారు. ఇంటి పేరు ఫస్ట్ నేము, సెకండ్ నేము, లాస్ట్ నేము అన్నట్లుగా మనం చూస్తుంటాం కదా. ఫస్ట్ నేమ్ సర్నేమ్ అని అంటాం. సో సర్నేము ఇవన్నీ. ఆయన సర్నేమ్ ఏంటంటే నయమాను ద లెపర్ అని, కుష్ఠరోగి అయిన నయమాను అని ఆయన గురించి మనం చూస్తాం. సో నయమానికి ఒకరున్న రోగం, ఆయన ఇంటి పేరు రాయబడలేదు కానీ సర్నేమ్ లేదు, కానీ ఆయనకున్న రోగాన్ని బట్టి ఆయన్ని పిలుస్తున్నారు. కానీ ఆయనకు ఉన్నది గొప్ప ఐశ్వర్యం ఉంది, గొప్ప ఐశ్వర్యం అయితే ఉంది, కానీ పేరేమో కుష్ఠరోగి అని పిలుస్తున్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న అమ్మాయి చెప్పినటువంటి మాటను బట్టి అతడు దైవజనుడు ఎలీషా దగ్గరికి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చి దైవజనుడు చెప్పినట్లుగా తన యొక్క రోగాన్ని నుంచి విడుదల పొంది బాగయ్యి ఆయన ఇంటికి వెళ్ళే ముందు దైవజనుడు ఎలీషాకి వెండిని ఇస్తున్నాడు, వెండి బంగారాలను ఇస్తున్నాడు, వెండి బంగారాలు బట్టలు అన్నీ ఇస్తున్నాడు. అయ్యా తీసుకో. కానీ ఆయన నాకు ఇవేం అవసరం లేదు, నువ్వు తీసుకుని వెళ్ళిపో అని చెప్పాడు. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, అయ్యా నీకు ఇమ్మన్నట్లుగా నేను ఇస్తున్న అర్పణ తీసుకోయానంటే నాకు అవసరం లేదు, నువ్వు తీసుకెళ్ళిపో. సో గొప్ప పేరుంది, గొప్ప ఐశ్వర్యం ఉంది, కానీ పేరేమో కుష్ఠరోగి. ఎప్పుడైతే దావీదుని దగ్గరకు వచ్చాడో ఆయనకున్నటువంటి ఆ రోగమంతా పోగొట్టుకున్నాడు. వెండి బంగారాలు ఇచ్చి తన రోగాన్ని వదిలించుకోవడానికి ఆయన ఆ బాగుపడిన తర్వాత ఆయనకి దానాలు ఇవ్వడానికి తీసుకొచ్చాడు. సో గొప్ప ఐశ్వర్యాన్ని వదులుకొని మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాడు నయమాన్. ఇప్పుడు నయమాన్ ఎవరంటే పసి పిల్లవాడిని దేహముతో ఉన్నటువంటి నయమాను. రోగం పోయింది. ఇప్పుడు నయమాను మంచి ఆరోగ్యవంతుడిగా
తన ఇంటికి వెళ్తున్నాడు. అదే దైవజనుడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీని మనం చూస్తే మంచి పేరు ఉంది. గెహాజీకి దైవజనుడు ఎలీషాతో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఎంతో చక్కగా దైవజనుడితో గెహాజీ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏలియా దగ్గర రెండంతలైన అభిషేకం పొందినటువంటి ఈ దైవజనుడు అయినటువంటి ఎలీషా, ఆయన సముఖములో ఆయన శిష్యుడిగా కొనసాగుతున్నటువంటి గెహాజీకి ఉన్న మనసు ఏంటంటే మంచి పేరుంది, కానీ దేని వెంట వెళ్ళాడు? వెండి బంగారాల కోసం వెళ్ళాడు. వెండి బంగారాల కోసం వెళ్ళి వాటిని సంపాదించుకోవడానికి నా యజమానుడి కంటే మనసు లేకపోయింది. నాకు మనసు ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, నాకు తరతరాలకు కావలసిన ఆస్తి ఈడు ఇచ్చేసేటప్పుడు బ్యాగులు ఇస్తానంటున్నాడు, ఎందుకు కాదనాలని నయమాను వెంట పరిగెత్తి ఆ రథాల వెంట పరిగెత్తి సంచులతో తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలీషా అంటాడు దైవజనుడు, నువ్వు వెండి బంగారాలు తెచ్చుకోలేదు గెహాజీ. అతను పోగొట్టుకున్నటువంటి ఆ కుష్ఠరోగాన్ని నీవు నీ కుటుంబం తరతరాలకి నువ్వు తెచ్చుకున్నావు. ఒకసారి ఆలోచిద్దాం, మనం దేనిని కోరుకుంటున్నాం? దేని విషయంలో మనం దేవుని సన్నిధిలో ఈ భక్తిని, పరిశుద్ధతను కలిగి కొనసాగించబడుతుంది? దేనికోసం ఈ భక్తిని మనం చేస్తున్నాం? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, మంచి పేరు. దేవుని యొక్క సన్నిధిలో చెక్కయ్య యేసయ్య ఎవరో తెలియక మునుపు గొప్ప ఐశ్వర్యమే, వెండి బంగారాలు బాగా సంపాదించి గొప్ప ఐశ్వర్యం సంపాదించాలని తాపత్రయపడ్డాడు. కానీ మంచి పేరు లేదు. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్తుంటే అందరూ నిలబడి బయట ఏమన్నారంటే, యేసయ్య కూడా జక్కయ్య అయిన పాపి ఇంటికి వెళ్తున్నాడు, ఆయన కూడా యేసు ప్రభు కూడా పాపి అయిన మనిషిని ఇంట్లో బస చేయడానికి వెళ్తున్నారని జనులందరూ జక్కయ్యని ఆ విధంగా మాట్లాడారు. కానీ యేసయ్య ఆ జక్కయ్య ఇంట్లోకి వెళ్ళింది ఎందుకంటే జక్కయ్య ఇంకా జనులతో పిలిపించుకుంటున్నటువంటి ఆ పేరుతోనే అతను బ్రతకాలని కాదు. యేసయ్య వెళ్ళింది జక్కయ్య బ్రతుకు మార్చడానికి. యేసయ్య ఇంట్లోకి వెళ్ళగానే జక్కయ్య నిలబడి అంటున్నాడు కదా, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తానయ్యా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించానో వాడికి 4 అంతలు తిరిగించాను. గొప్ప ఐశ్వర్యం కంటే కూడా జక్కయ్య ఇప్పుడు ఏం సంపాదించుకుంటున్నాడంటే మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. మంచి పేరు. మనం ఈ రోజున ఏం సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నాం? మనం లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నామా, లేదంటే మంచి పేరు సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నామా? ప్రార్థన చేసుకుందామా? దేవుని అడుగు. ఒకవేళ నీకు ఇంకా మంచి పేరు లేదేమో, నీ ఇంట్లో నీ యొక్క భర్త దగ్గర, లేదంటే నీ భార్య దగ్గర, లేదంటే నీ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ పిల్లల దగ్గర నీకు మంచి పేరు లేదేమో, నీ ఇరుగు పొరుగు మధ్యలో, నీ సంఘంలో, నీ సేవకుల దగ్గర నీకు మంచి పేరు లేదేమో. అయితే ఆలోచించు, దేవుణ్ణి అడుగు, అయ్యా ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, అంతస్తుల కంటే అందరి చేత మంచి పేరు పొందేటువంటి కృప నాకు ఇవ్వండి అని దేవుని దగ్గర అడిగినట్లయితే ఖచ్చితంగా ఎంత అవమానకరమైన జీవితమైనా, ఎంతగా తృణీకరించబడే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన మారుస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించు. ఒక్క క్షణం, ఒక్క కన్నీటి బొట్టు అయినా సరే దేవునికి అర్పణగా చేసుకో. నువ్వు ఉన్న చోట దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి నువ్వు కన్నీళ్లతో, పశ్చాత్తాపంతో, నేను ఇకనైనా మంచి పేరు సంపాదించుకోవడానికి, అందరి చేత మంచివాడిని అనిపించుకునేటట్లుగా నా బ్రతుకు మార్చండి, మీ ద్వారా నేను మారాలి, నా హృదయం మారాలి, నా తలంపులు మారాలి, నా ఉద్దేశాలు, ఆలోచనలు మారాలి, నాకు సహాయం చేయండి ప్రభువా అని నువ్వు అడిగితే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కును బట్టి మీకు స్తోత్రాలు. నిశ్చయముగా నా ప్రభు రక్షకుడా, అయ్యా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగినది అని మీ లేఖనం తేటగా చెప్పింది. కనుక ఈ రోజున అయ్యా లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా వేటిని సంపాదించుకోవాలో వాటిని సంపాదించుకోక, వేటిని సంపాదించడానికి అవశ్యత లేదో వాటి కోసం ఎన్నో తిప్పలు పడుతున్నారు, ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు. ప్రభువా, మా జీవితాలు అలా కాకుండా నాయన మీ యొక్క లేఖనం మాకు తెలియచేసినట్లుగా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించుకోవడానికి సహాయం చేయండి. అయ్యా మేము మీ సన్నిధిలో మా జీవితాలు, మా బ్రతుకులు
పాపం నుండి, శాపం నుండి, దరిద్రత నుండి మేము విడుదల పొందిన వారమై, మీ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన వారమై, అయ్యా మీ యొక్క నాయన కృపచేత మేము నాయన నూతనపరచబడిన వారమై మంచి పేరు సంపాదించుకొని మీ సన్నిధిలో నడిపించబడ్డకు సహాయం చేయండి. నేను ఎంతోమంది నాయన అయ్యా దైవజనుడు బాప్తిస్మ యోహాను కాలంలో కావచ్చు, మీరు సువార్త ప్రకటించినప్పుడు కానీ, మీ తర్వాత శిష్యులు పరిచర్య చేసిన నాటి దినాల్లో కానీ ప్రభా ఎంతోమంది మీ లేఖనాల్లో వారి జీవితాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. వారి బ్రతుకులు మారాయి, వారు మంచి పేరు, మంచి సాక్ష్యాలు పొందారు. అలాంటి స్థితి ఈ అంత్య దినాల్లో ఉన్న మాకు కూడా మీరు దయచేయండి ప్రభా. గెహజీలాగా మంచి స్థితి నుంచి దిగజారిపోకుండా, లోకం వైపు వెళ్లకుండా, అయ్యా నేను జక్కయ్య మీ సన్నిధిలో నిలబడి చెప్పినట్లుగానే ప్రభా మేము ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమింపగా అయ్యా మీ ద్వారా కలుగుతున్నటువంటి ఆ మంచి పేరును సంపాదించుకుంటూ మీకు సాక్షులుగా మేము బ్రతుకుంటూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా దేవుని ద్వారా మంచి పేరు పొందడానికి, మనుషుల ద్వారా మంచి పేరు పొందడానికి తీర్మానం చేసుకున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు ఆ విధంగా మంచి పేరు సంపాదించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం మాత్రమే చాలు. నువ్వు ఆయన అడిగితే నిశ్చయముగా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ బ్రతుకును ఆయన నూతనంగా మారుస్తాడు. అనేకులు నిన్ను చూచి దేవుని మహిమపరిచేటట్లుగా నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన మారుస్తాడు. అదన్నా నీ వ్యక్తిగతంగా చేసుకొని దేవుని సన్నిధిలో అనేకులకి సాక్షిగా ఉండు. ఈ విన్న వాక్యాన్ని అనేకులకి షేర్ చేస్తూ ప్రభు యొక్క రాకడ రాజ్యానికి అనేకుల్ని ప్రోత్సహించాలని, బలపరచాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.